MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో క్యాన్సర్ ఎలాంటి ఆహారాలు తింటే క్యాన్సర్ అనేది వస్తుంది, క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ప్రత్యేకమైన డైట్ అంటూ ఏమైనా ఉంటుందా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే. అంటే జనరల్గా కొన్ని రకాల ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు, దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అంటారు. అంటే ఆ లిస్ట్ ఆఫ్ పదార్థాలు అంటే ఏముంటాయి అసలు? ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ ఫుడ్ అంటే ఫస్ట్ వచ్చేది ప్రాసెస్డ్ ఫుడ్. దాంట్లో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల అవి చాలా కార్సినోజెనిక్ ఉంటాయి, అందుకని క్యాన్సర్ కాజింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ ఫుడ్ కలర్స్, మళ్ళీ ఫుడ్ కలర్స్ అంటే ఇప్పుడు దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది, కానీ డైలీ బేసిస్ పైన ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం, రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల ఆ లిమిట్ అనేది క్రాస్ అయిపోతుంది. అట్లాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా లైక్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ లేకపోతే ఇంట్లో ప్రిపరేషన్ అయినా ఏదైనా ఫుడ్ కలరింగ్ అనేది ఎక్కువగా యూస్ చేసిన ఫుడ్ తింటే డెఫినెట్గా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇవి రెండు కాకుండా ఇప్పుడు మనకి ఈవెన్ రీయూస్డ్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో, బాగా 2-3 టైమ్స్ యూజ్ చేసిన ఆయిల్స్, అవి యూజ్ చేసినా కూడా మళ్ళీ మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి కాబట్టి దానికి కూడా మళ్ళీ మ్యూటేషన్స్ అనేవి కాజ్ అవుతాయి. ఇప్పుడు అవన్నీ కాదు అంటే మళ్ళీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల కూడా చాలా ఎక్కువ ఇన్సిడెంట్స్ అనేవి ఉంటున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ ఎంత ఇదో ఇది కూడా అంతే ఈక్వల్గా మనం చూడాలి. ఈవెన్ ఈ మధ్యలో ఒబేసిటీ అనేది ఎక్కువ అయిపోయింది. ఒబేసిటీ రావడం వల్ల కూడా డిఫరెంట్ డిసీజెస్ అనేవి వస్తాయి. అంటే ఎక్కువ ఒబేస్ ఉన్న వాళ్ళు మోర్ ప్రోన్ టు క్యాన్సర్ అన్నట్టుగా చెప్పొచ్చు. అవును, అసలు బయట ఫుడ్స్ అసలే తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. అంటే బాగా రీయూజ్డ్ ఆయిల్స్లో ఆ కార్సినోజెన్స్ ఉంటాయా, లేదంటే అసలు బయట ఫుడ్స్ అన్నిట్లో కూడా ఉంటాయా? అంటే యూజువల్గా ఇప్పుడు మనకి రీయూజ్ అంటే ఆయిల్ ఫస్ట్ దాంట్లో ఉండేవి సిస్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. అది రీయూజ్ చేసేవరికి అది ఏమవుతుందంటే సిస్ ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ కన్వర్ట్ అయిపోతాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్కి కార్సినోజెనిక్ ఎబిలిటీ అనేది ఉంది, అవి మనకి మ్యూటేషన్స్ కాజ్ చేస్తాయి బాడీలో. ఈవెన్ బయట ఫుడ్ అంటే వాళ్ళు స్టోరేజ్ కానీ ఈవెన్ కుకింగ్ ప్రాక్టీసెస్ కూడా చెప్పచ్చు. ఇప్పుడు సపోజ్ షవర్మా ఉంది అనుకోండి, ఏదైనా మీట్ అనేది ఏదైనా ఎక్కువగా ఓవర్ కుక్ అయినప్పుడు దాంట్లో మనకి నైట్రోసమైన్స్, నైట్రేట్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి, దానిపైన నైట్రోజన్ కాంపౌండ్స్, మెగా నైట్రోజమైన్స్. ఇవి ఏమవుతుందంటే మళ్ళీ మనకి మ్యూటేషన్స్ కాజ్ చేసి క్యాన్సర్ కాజ్ చేస్తుంది. ఈవెన్ కుకింగ్ ప్రాసెస్, మీట్ కుకింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అండర్ కుక్ ఉన్న ప్రాబ్లమే, ఓవర్ కుక్ అయిన ప్రాబ్లమే. ఆప్టిమమ్ టెంపరేచర్ కుక్ అవ్వాలి, ప్రాపర్ కుక్ అవ్వాలి. అంటే బాగా మాడిపోయినట్లుగా కుక్ చేస్తే, వెరీ ఫ్రై అయినట్లుగా కుక్ చేస్తే మాత్రం అది కూడా క్యాన్సర్ కాజ్ అవుతుంది. అవునవును, ఈవెన్ బార్బిక్యూస్ ఏవైతే చేస్తారో ఇవి అట్లాంటివి బాగా ఓవర్ కుక్, స్మోకీ ఫ్లేవర్ కోసమని ఎక్కువ ఓవర్ కుక్ చేస్తూ ఉంటారు, బర్న్ట్ ఫ్లేవర్ కోసం. అలాంటి వాటిపైన నైట్రోసమైన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి, అలాంటివి తినడం వల్ల అవుతుంది. ఈవెన్ కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ హీట్, అంటే చాలా వేడివేడిగా కాఫీ కానీ టీ కానీ చాలా వేడిగా తాగుతుంటారు. అట్లా తాగడం వల్ల కూడా ఈవెన్ లైనింగ్, ఎపిథీలియల్ లైనింగ్ అవి స్పాయిల్ అవ్వడం వల్ల థ్రోట్లో అక్కడ కొంచెం దానివల్ల క్యాన్సర్ అనేది కాజ్ అవుతుంది. ఓకే, అంటే బాగా వేడివేడి కూడా తీసుకోకూడదు, ఓవర్ హీట్ కూడా కన్జ్యూమ్ చేయకూడదు. ఓకే, అంటే కాఫీ జనరల్గా మంచిదేనా? కాఫీలో మనకి ఫ్లేవనాయిడ్స్, చాలా బయో యాక్టివ్ కాంపౌండ్స్, మంచి కాంపౌండ్స్ అనేవి ఉంటాయి, ఫీనాల్స్, పాలియాల్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు అది కాఫీ అనేది బ్లాక్ కాఫీ తీసుకుంటే మనకి ఇవన్నీ గుడ్నెస్ అనేది వస్తుంది. మనం దాంట్లో మిల్క్ వేసేసరికి దాంట్లో కొంచెం ఆల్టర్ అయిపోతుంది. టీ కూడా అంతే సేమ్. ఇప్పుడు ఇంట్లో వండుకునే ఆహార పదార్థాలు కూడా డీప్ ఫ్రైస్ తీసుకోకూడదు? అవును, ఇంట్లో కూడా మనము ఓవర్గా మీట్స్ అయితే ఓవర్గా కుక్ చేయొద్దు. వేరేవి కూడా మనము ఎంత ఇట్లా సాచురేషన్ పాయింట్ కంటే ఎక్కువ కుక్ చేయడము, అట్లాంటివి ఎక్కువ కుక్ చేసినప్పుడు అది నాట్ ఫిట్ ఫర్ ఈటింగ్ అవుతుంది. మళ్ళీ దానివల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాజ్ అవుతుంది అట్లాంటి డీప్ ఫ్రైడ్, ఎక్కువ ఫ్రై చేసినవి తింటే. దాంట్లో మనకి విటమిన్స్, మినరల్స్ కూడా ఏం దొరకవు, అందుకని అది మనం కన్జ్యూమ్ చేసినా కూడా మళ్ళీ అది కార్సినోజెనిక్ అవుతుంది. ఇంట్లో కూడా ప్రిపరేషన్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇంట్లో కూడా రీయూజ్డ్ ఆయిల్స్ అనేవి వాడకూడదు. జనరల్గా ఇంట్లో ఆయిల్ వాడాల్సి వస్తే అసలు అంటే ఎన్ని టైమ్స్ వాడచ్చు దాన్ని? వన్ టైం యూస్ చేస్తే అయితే చాలా బెటర్, లేదు అంటే మాక్సిమం ట్వైస్ కంటే ఎక్కువ యూస్ చేయకూడదు. అంటే ఇప్పుడు చాలామంది యూజువల్గా ఏం చేస్తూ ఉంటారంటే పాపడ్స్ అవి కుక్ చేసిన తర్వాత అదే ఆయిల్ని దాంట్లో కొంచెం పోపులాగా వేసేసి రైస్లో వేసుకొని తినడం, అట్లాంటి ప్రాక్టీసెస్ చాలామంది చేస్తూ ఉంటారు.
అట్లా అయితే కొంచెం బాగానే ఉంటుంది, కానీ రీహీట్ చేయడం వల్ల మళ్ళీ అది ట్రాన్స్ ఫ్యాట్స్ అయిపోతుంది. ఎస్, చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడు బయట ఫుడ్ అసలు తీసుకోకూడదు, ఫాస్ట్ ఫుడ్స్ అసలు తీసుకోకూడదు, సో బాగా మాడిపోయినట్లున్న ఆహారాలు అసలు తీసుకోకూడదు, కాల్చిన చికెన్ లాంటివి అసలు తీసుకోకూడదు, బొగ్గుల మీద కాల్ చేసి తీసుకుంటూ ఉంటారు కదా, చాలా క్రేజీగా తింటూ ఉంటారు. టేస్ట్ కూడా బాగుంటుందని, కానీ అది మంచిది కాదు అసలు. మనందరికి అది ఫేవరెట్. అవును. ఎస్. అయితే ఈ కూల్ డ్రింక్స్ మంచిది కాదు. మరి క్యాన్సర్ వచ్చింది, వాళ్ళు తగ్గించుకునే స్టేజ్లో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అసలు? యూజువల్గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అంటే మనము న్యూట్రోఫిల్ కౌంట్ చూస్తామన్నమాట. న్యూట్రోఫిల్ కౌంట్ చూసి వాళ్ళకి తక్కువ ఉంది అంటే న్యూట్రోపెనిక్ డైట్ అడ్వైస్ చేస్తాము. లేదు ఒకవేళ బ్లడ్ క్యాన్సర్ ఉంది, బ్లడ్ క్యాన్సర్స్ లేదంటే లింఫోమా ఉంది, లేకపోతే బోన్ మ్యారో క్యాన్సర్ ఏమైనా ఉంది, అట్లాంటివి ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా మళ్ళీ న్యూట్రోపెనిక్ డైటే సజెస్ట్ చేస్తాం. ఈ న్యూట్రోపెనిక్ డైట్ అంటే ఏంటి అంటే దాంట్లో మనము రా ఫుడ్ ఏది ఇవ్వమన్నమాట, ప్రతి ఒక్కటి కుక్ చేసిందే ఇస్తాము, ప్రాపర్ కుక్డ్. ఈవెన్ కర్డ్ కూడా అవాయిడ్ చేస్తాము. మిల్క్ ఇచ్చినట్టయితే పాస్చరైజ్డ్ మిల్క్, బాయిల్ చేసిన మిల్క్ ఇస్తారు కంపల్సరీగా. ఫ్రూట్స్ అంటే థిక్ స్కిన్ ఉన్న ఫ్రూట్స్ రేర్గా ఇస్తారు, బట్ యూజువల్గా అన్ని సాలడ్స్, రా ఫుడ్స్ అని అవాయిడ్ చేసేస్తారు. ఇది కాదు నార్మల్గా అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అవంతా మ్యూటేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి షుగర్ అవాయిడ్ చేయాలి. యాడెడ్ షుగర్స్ కానీ షుగర్ కానీ అవాయిడ్ చేసేయాలి. దానివల్ల క్యాన్సర్ మల్టిప్లై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అట్లా కాదు అన్నా కానీ ఈవెన్ ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్, ఈ కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, కన్ఫెక్షనరీస్ ఇవన్నీ అవాయిడ్ చేసేయాలన్నమాట వాళ్ళు. బికాజ్ మళ్ళీ దాంట్లో ఎక్కువ మ్యూటేషన్స్ కాజ్ చేసి ర్యాపిడ్గా క్యాన్సర్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది. మన మెడికేషన్స్కి దానికి కాంట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు కార్న్ అనేది మంచిదేనా? మొక్కజొన్న తీసుకోవచ్చు? అవునవును, కార్న్ వెరీ హెల్దీ. దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి అది ఏదైనా వెజిటేబుల్స్ అన్నీ నార్మల్గా ఎక్కువ ఫైబర్ ఉన్నవి హెల్దీనే ఉంటాయి. యూజువల్గా మనకి ఏమంటారు అంటే దాంట్లో సెటైటీ ఇవ్వడం కానీ అన్నిటికీ కానీ హెల్ప్ చేస్తుంది. చాలా మంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే జనరల్గా ఒక వెజిటేబుల్ జ్యూస్ అనేది అంత బాగా పనిచేస్తుందా? యూజువల్గా ఏదైనా వెజిటేబుల్లో మనము రాగా తీసుకోవడం కంటే కొంచెం బాయిల్ చేసి కానీ కుక్ చేసి కానీ తీసుకుంటే బెటర్. లేకపోతే దాంట్లో ఏంటంటే యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో టాక్సిన్స్గా వర్క్ చేస్తాయి మన బాడీలో. అందుకని ఏవైనా కొంచెం వెజిటేబుల్స్ అంటే కొంచెం కుక్ చేసి తీసుకుంటేనే బెటర్. క్యారెట్ అట్లాంటివి అంటే కొంచెం ఏం కాదు కానీ స్టీమ్ చేసి తీసుకోవచ్చు. ఓకే. సో చాలామంది కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే వెజిటబుల్ జ్యూసెస్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. సో ఏ విధంగా చూసినా అంటే పెస్టిసైడ్స్ ఉంటాయి, మనం ఎంత వాష్ చేసినా అవి వెళ్ళవు అనేది తెలిసిందే, కుక్ చేసినా కానీ వెళ్ళవు. అవును. దానికోసం పచ్చి జ్యూసులు తాగే బదులుగా ఇలాగా ఒకసారి ఏదైనా కుకింగ్ ప్రాక్టీస్ ఏదైనా పర్లేదు, స్టీమ్ కానీ బ్లాంచ్ కానీ ఏదైనా కొంచెం లైట్గా. అసలు ఈ ఫుడ్ తీసుకోండి మీకు క్యాన్సర్ రాదంటే అట్లా ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ బాగుండి ఈవెన్ మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ అంటే బెర్రీస్ అని చెప్పొచ్చు. విటమిన్ సి రిచ్ ఉన్న ఫ్రూట్స్ అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో. విటమిన్ సి ఈజ్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. అందుకని అట్లా సిట్రస్ ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి ఆబ్వియస్గా ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంతా కట్ డౌన్ అయిపోతుంది. సో బాగా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ సెలీనియం కానీ మైక్రోన్యూట్రియన్స్, విటమిన్ ఈ, సెలీనియం ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి మనకి క్యాన్సర్ ప్రివెన్షన్లో. ఈవెన్ ప్రోటీన్ ఉంటుంది కదా, గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్, ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్, పాలియాల్స్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా బయో యాక్టివ్ కాంపౌండ్స్ బాగా హెల్ప్ చేస్తాయి. అదే గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ ఇవన్నిట్లో కూడా బాగుంటుంది. ఈవెన్ ఇప్పుడు జస్ట్ జింజర్ తీసుకొని దాంట్లో మీరు టర్మరిక్, జింజర్ వేసి హోమ్ మేడ్ రెసిపీ ఏమైనా చేసుకొని దాన్ని తాగినాక మంచిగా హెల్ప్ చేస్తుంది. జింజర్ కూడా చాలా మంచి యాంటీ. అంటే టీ లాగే కొంచెం వాటర్లో వేసుకొని వితౌట్ మిల్క్ కొంచెం వాటర్లో వేసుకొని జింజర్ బాయిల్ చేసుకొని కొంచెము టర్మరిక్ వేసుకొని దాంట్లో కొంచెం నల్ల మిరియాల పొడి వేసుకొని బాయిల్ చేసుకొని లెమన్ వేసుకొని తాగినాక చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ అది. ఓకే, చక్కగా చెప్పారు. సో అంటే జనరల్గా కొన్ని రకాల ఆహారాలు ఉంటాయి క్యాన్సర్ కారకాలు, కొన్ని రకాల ఆహారాలు ఉంటాయి యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగినవి. సో క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఇలాంటి ఆహారాలు తీసుకుంటే కనుక, మీరు చెప్పిన లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే కనుక తొందరగా హీల్ అవ్వడానికి, మళ్ళీ ఆ క్యాన్సర్ కణాలు గ్రో అవ్వకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి.
డైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మంచి డైటీషియన్ దగ్గర ఇలాంటి సలహాలు తీసుకొని దాన్ని పాటిస్తే కనుక ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.